శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, ముందుగా వారి యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి, మరి మార్చి 30 నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఉగాది సందర్భంగా రాబోయే నూతన సంవత్సరం ఏ విధంగా గడపాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏవి చెయ్యాలి చేయకూడదు మొదలగు విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి మరి ప్రస్తుతం జన్మశని ప్రభావం వల్ల ఎవరు ఎన్ని ఏ విధంగా చెప్పినా మరి కుంభరాశి వారి అందరి జాతకాలు ఒకే విధంగా ఉన్నట్టు ఉండడం. ఎక్కువ శాతం ఏంటంటే జన్మశని ప్రభావం వల్ల గతంలో జీవితంలో వాడి యొక్క ఏజ్ని బట్టి, వయసును బట్టి తను చేసిన పనులకి తగినటువంటి పనిష్మెంటు అనుభవించవచ్చు, లేదా అతను చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు తగినటువంటి పుణ్యఫలము లభించవచ్చు. శని మంచి చేయగలడు, చెడు చేయగలడు. అది కర్మకారకుడు అవటం వల్ల సహజంగా కుంభరాశి శని భగవానుడికి మూల త్రికోణి రాశి అవటం వల్ల ఏదైనా కుంభరాశి వారు జీవితంలో బాగా కష్టపడితేనే తప్ప పైకి రావడం అన్నది చాలా వరకు అసాధ్యం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తి ఉన్నా, వారు సంపాదించింది ఉన్నా సరే దాన్ని పోగొట్టుకొని తిరిగి స్వయంగా వీరు సంపాదించుకున్నది మాత్రమే వీళ్ళకి నిలబడుతుంది తప్ప పిత్రార్జితం పూర్వజన్మల అంటే పూర్వ పుణ్య ఫలం ద్వారా వచ్చినటువంటి పూర్వీకుల ఆస్తి ఈ కుంభరాశి వారికి పెద్దగా కలిసి వచ్చే అవకాశం లేదు. వీరు సొంతంగా సంపాదించుకునే ఉంటుంది. బట్ ఈ సొంతంగా సంపాదించుకున్న ఆస్తి కూడా వీళ్ళు సంపూర్ణంగా అనుభవించలేకపోతుంటారు. బట్ ఏదైనా ఈ రాశివారు గత జన్మ ఫలితాన్ని అనుభవించడానికే ఈ జన్మకి రావడం జరుగుతుంటుంది. అటువంటి వారికి మరి ప్రస్తుతం ఏర్పడినటువంటి జన్మశని ప్రభావం ఈ మార్చి 29వ తారీఖుతో సంపూర్ణంగా 2వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మనకి ఏలినాడు శని ప్రభావంలో మొదటి 2 ఫేజ్లు వీరు అనుభవించి 3వ ఫేజ్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి జన్మశని ప్రభావం జాతకుడిని చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. అటు ఇంట్లో పరిస్థితులు ఇబ్బంది పెడుతుంటాయి, బయట పరిస్థితులు ఇబ్బంది పెడుతుంటాయి. ఏది జరిగినా జాతకుడు దానికి బాధ్యత వహించవలసి ఉంటుందన్నమాట. ప్రతి విషయానికి కూడా జాతకుడిని నిందిస్తూ ఉంటారు, జాతకుడి ద్వారా మంచి పొందుతూ ఉంటారు, అతను చేసిన వాటికి తృప్తి పొందుతూ ఉంటారు, లాభ పొందుతూ ఉంటారు. అయినప్పుడు కూడా జాతకుడు వ్యక్తిగతంగా సుఖపడలేకపోతుంటాడు. ఈ విధంగా చాలా వరకు నిస్సాహితగా ఉంటాడు. కొంతమందికి అయితే అసలు ఆలోచన శక్తి నశించిపోతూ ఉంటుంది. ఏ విధంగా కూడా ఏ పని చేయలేకపోతుంటారు. ప్రతి విషయాన్ని కూడా ఇతరుల మీద ఆధారపడటం జరుగుతూ ఉంటుంది. ఇతను సంపాదించిన ధనం మీద ఇతరుల పెత్తనం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏ కొడుకో కోళ్ళో కూతురో ఈయన ధనాన్ని తీసుకొని ఈయన మీదే పెత్తనం చేస్తూ ఉంటారు. సమయానికి ఏదో ఒక విధంగా అవసరానికి తగ్గట్టుగా ఇస్తూ ఉంటారు అన్నమాట. చిన్న చిన్న మిస్టేక్స్కి పెద్ద ఫలితాన్ని, పెద్ద శిక్షని అనిపించే ఎవరై అంటే కేవలం ఈ కుంభరాశి వారు మాత్రమే. మరి అటువంటి వారికి చాలా వరకు మన మార్చి 29 తర్వాత రిలీఫ్ రావడం జరుగుతూ ఉంది. కొంతవరకు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల మరి జాతకుడు అతని యొక్క ఏజ్ని బట్టి ఇంకా సంపాదించే వయసులో ఉంటే వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయి అక్కడ కొత్తగా సంపాదన ప్రారంభం జరుగుద్ది. మొత్తం ఏదైనా కొన్ని కుటుంబ ఇబ్బందుల నుంచి, కుటుంబ సభ్యులు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడి కొంతకాలం దూరంగా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళా కుటుంబాన్ని పోషించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కడికైనా బాధ్యత ఉంటుంది, కుటుంబ సభ్యుల్ని పోషిస్తూ ఉంటాడు, కానీ ఇబ్బంది పడుతూ ఉంటాడు. బట్ ఏదైనా ఇప్పుడు ప్లేసు, ఉద్యోగం రెండు కూడా ఏప్రిల్ తర్వాత మారి కొంతవరకు మానసికంగా సుఖపడతాడు. దాని తర్వాత గురుగ్రహం మరి ప్రస్తుతం గురువు 4వ స్థానంలో వక్రగమనంలో సంచరిస్తున్నాడు. ధన లాభాధిపతిగా ఉన్నటువంటి ఈ గురువు ప్రభావం ఎలా ఉంటుందంటే జాతకుడు ఏదో స్థిరాస్తి కొందామని ప్రయత్నం చేస్తుంటాడు. చివరి నిమిషం దాకా అమ్ముదామంటారు, చివరి నిమిషంలో అమ్మడం మానేస్తూ ఉంటారు. అలాగే సొంత ప్రాంతంలో ఉన్నటువంటి భూములు, తన ఆస్తి అయినా అది ఇతరులు అనుభవిస్తూ ఉంటారు. ఆ ఇల్లు ఖాళీ చేయమన్నా, కౌలుకి ఇచ్చినటువంటి భూమి విడిచిపెట్టమన్నా వాళ్ళు విడిచిపెట్టమంటారు, ఇదిగో అంటారు, రేపు అంటారు. మళ్ళీ వాళ్ళ స్వాధీనంలోనే ఆస్తి ఉంటుంది. అంటే మీ యొక్క ఆస్తి ఇతరుల స్వాధీనంలో ఉంటుంది.
ఇతరులు దాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటు కొందామంటే కొందవు, అమ్ముదామంటే కుదరదు, దాని మీద అద్దె కూడా అనిపించలేరు. అటువంటి విషయంలో ఈ ఫిబ్రవరి 4వ తారీఖు తర్వాత మరి గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల చాలా వరకు మరి మీ భూములపైన, అలాగే సొంత ఊళ్ళో ఉన్నటువంటి స్థిరాస్తులు, అలాగే తల్లిగారితో కానీ, తల్లిగారి బంధువులతో కానీ, అలాగే సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఉన్న విభేదాలు కానీ కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మీ యొక్క ఆస్తిని మీరే కొనుక్కున్నట్టు ఉంటుందన్నమాట. అంటే ఆ విధమైన స్థితి రావడం వల్ల కొంతవరకు ఏంటంటే సంతోషం ఏంటంటే అంటే మన ఆస్తి మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పొలం ఉంటుంది, చాలా కాలంగా ఎవరికో అద్దెకిస్తారు, లేదంటే ఒక సైట్ ఉంటుంది అద్దెకిస్తారు, అది ఖాళీ చేయడు. దాన్ని ఏం చేయాలంటే మీరు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఖాళీ చేయించుకుంటారు. ఎలా ఉంటుందంటే తిరిగి మీరు మళ్ళా మీ ఆస్తిని కొనుక్కున్నట్టు ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క ఆస్తి మీకు దక్కుతుంది. కొంతవరకు అది హ్యాపీ అని అనుకోవచ్చు. ఇక మొత్తం మీద ఏంటంటే ఇది కొంతవరకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. బట్ అటు ఇదంతా కూడా మనకి ఫిబ్రవరి 4 నుంచి అంటే మే నెలాఖరులోపు జరగచ్చు. బట్ ఇది ఒక శుభంగా మనం చూడచ్చు. ఏదైనా గృహం, ఇల్లు కట్టుకోవాలనుకున్నా అది ఆ పనులు మీరు ఫిబ్రవరి 4 తర్వాత ఒక స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, కొత్తగా కాలేజీలో చేరడం కానీ, ఉన్న ఇల్లు బాగు చేసుకొని శుభ్రం చేసుకోవడం కానీ ఇటువంటి కొన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి. ఇక ముఖ్యంగా మనకి కుజగ్రహం, ఈ కుజుడు ప్రస్తుతం 6వ స్థానంలో సంచరిస్తూ చాలా వరకు మరి దగ్గర బంధువులతో విరోధాలని, విభేదాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినప్పుడు కూడా చివరిగా అంతిమ విజయం మీకే రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మరీ ఆర్థిక విషయాల్లో, స్థిరాస్తి విషయాల్లో అన్నదమ్ములతో మరీ ఎక్కువ తగువులు పెట్టుకోకుండా కొంతకాలం పాటు వెయిట్ చేయడం మంచిది. దానివల్ల ఏమైతే బంధుత్వాలు పాడవుతాయి, శాశ్వత శత్రువులుగా మీ యొక్క బంధువులు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓర్పు వహించండి. జనవరి 21 తర్వాత మరి వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలోకి మారడం వల్ల కొంతవరకు మీకు అది కూడా ఒక విధంగా చెప్పాలంటే స్పెక్యులేషన్ వల్ల అయితేనే, రేసులు మొదలగు వాటి వల్ల మళ్ళీ వ్యామోహం కలుగుతూ ఉంటుంది. అలాగే దాంట్లో మళ్ళీ కొంత ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే చేతి నిండా పుష్కలంగా ధనం ఉంటే ఒక విధంగా యాక్ట్ చేస్తుంటారు, మొత్తం అంతా లాస్ అయిపోయి చేతిలో రూపాయి లేనప్పుడు ఒక విధంగా యాక్ట్ చేస్తుంటారు. మళ్ళీ తిరిగి ధనం రాగానే మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ పాత పద్ధతి మొదలవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంతకాలం ఇబ్బంది పడటం వల్ల మరి ఏదైనా జనవరి 21 తర్వాత కుజుడు 5వ స్థానంలో రావడం, యాస్టీజ్గా మీ యొక్క స్పెక్యులేషను స్టార్ట్ అవ్వడం కానీ, ఇతరులకి ధర్మాలంటే ఎవరినో ఒకరిని చేరదీయడం, వాడి అభివృద్ధికి కారణం అవడం, వాడిని చదివించడం, వాడికి వృత్తి నేర్పడం, వాడికి ఉద్యోగం ఇప్పించడం, ఈ విధమైన కార్యక్రమాలు మళ్ళీ చేస్తూ ఉంటారు. ఎవరినైతే చేరదీసి పెంచి పోషిస్తారో వాడి వల్లే మీకు అపకీర్తి, వాడే మీకు పోటీగా తయారవడం, వాడి వల్లే కుటుంబ సమస్యలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎప్పటికైనా ఈ కుంభరాశి వారు వారి కొరకు వారు ఆలోచించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చాలా వరకు శివుని యొక్క అనుగ్రహం కోసం ఒకసారి మరి శివ పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఏదైనా మంచి గురువు వద్ద ఉపదేశం తీసుకుని 1,00,000 సార్లు అది చదవడం వల్ల, జపం చేయడం వల్ల మీకు మంత్రసిద్ధి ఫలితం లభిస్తుంది. దానివల్ల మీరు చాలా వరకు మీ యొక్క బలహీనతల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇది కుదరినప్పుడు మనకి మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు 41 సార్లు ఒక 41 రోజులు మండల దీక్ష చేయడం వల్ల కూడా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఎటువంటి సమస్య అయినా సంపూర్ణంగా పరిహారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుంభరాశి వారికి అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. వారి గురించి వారు తెలుసుకొని పరోపకారం చేయడం మంచిదే, కానీ తనకు మాలిన ధర్మం చేయకుండా తన కోసం, తన వారి కోసం ఆలోచిస్తే శాశ్వతమైనటువంటి కీర్తి పిల్లల దగ్గర పొందే అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారికి.